ఇలాంటి వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? మన చుట్టుపక్కలే, ఎక్కడో కాదు. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? మనం ఏదైనా సాధించినప్పుడు ఇదేంటి ఇలా చేసావు, అదెందుకు అలా ఉంది అని విమర్శిస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఎప్పుడూ విమర్శించడం ఒకటే వచ్చు. అది పాజిటివ్గా ఉంటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు మనల్ని డిగ్రోత్ చేయడానికే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉండి మనం ఏం చేస్తున్నామని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే పనేమి ఉండదు. ఇదే పనిగా పెట్టుకుంటారు, మనల్ని విమర్శించటమే, మనల్ని డిగ్రోత్ చేయటమే. మనం చేసిన పనిని వాళ్ళు ఏమంటారంటే, ఇదైతేనా, నేను ఇంకా చాలా సూపర్గా చేసేదాన్ని, ఇలా మాట్లాడతారు. అంత సక్సెస్ రేట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వే చేయొచ్చు కదా. ఫస్ట్ టైం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడము? వాళ్ళు ఎప్పుడు అలా చేయలేరు. వాళ్ళకి మాట్లాడడం ఒక్కటే వస్తుంది అండ్ వాళ్ళు ఎప్పుడు డౌన్లోనే ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వద్దు. వాళ్ళు అన్న మాటల్ని పాజిటివ్గా తీసుకో. కోర్స్ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి ఉండొచ్చు, బట్ నువ్వు పాజిటివ్గా తీసుకో. సెల్ఫ్ క్వశ్చన్ చేసుకో. మనలో ఎప్పుడు సెల్ఫ్ క్వశ్చన్ అనేది ఉండాలి అండి. ఎప్పుడైతే మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటామో మనం చేసే వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది. సో దానివల్ల మనం మిస్టేక్స్ మ్యాక్సిమం చేయకుండా ఉంటాము. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది విమర్శించినా మనం దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్గా మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకొని ఉన్నాం కదా. అలాగే మనల్ని విమర్శించే వాళ్ళల్లో పాజిటివ్గా వాళ్ళు కూడా ఉంటారు. అది మనం కంపేర్ చేసుకోవాలి. చులకనగా విమర్శిస్తున్నారా, మన ఎదుగుదల కోసం విమర్శిస్తున్నారా అని ఆ చిన్న లాజిక్ మనం తెలుసుకున్నాం అనుకోండి, వీళ్ళ నుండి బయటపడచ్చు, మన సక్సెస్ రేట్ని ఇంకా పెంచుకోవచ్చు. మీకు కూడా ఇలా విమర్శించే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఎందుకు అంటే మనల్ని ఎదగనిచ్చే వాళ్ళకన్నా పట్టుకొని లాగేసి డౌన్ఫాల్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టుపక్కల మొత్తం. సో అలాంటి వాళ్ళని ఈజీగా తీసుకోవద్దు, బ్రెయిన్లో నుండి డిలీట్ చేసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.